కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. యూరోప్ పై కూడా పుతిన్ యుద్ధానికి సిద్ధమవుతున్నాడా? అమెరికన్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్ అలాగే ట్రంప్ సనిన్లా కూడా వచ్చి పుటిన్ కలిసిన నేపథ్యంలో పుటిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమావేశంలో మాట్లాడుతూ పుటిన్ అన్న మాటలు ఇవి: యూరప్ కనుక యుద్ధాన్ని కోరుకుంటే మేము దానికి సిద్ధమే అని. రష్యా యూరప్తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ యూరప్ కనుక యుద్ధాన్ని కోరుకుంటే ఇక మాతో చర్చలు జరపడానికి ఎవరూ మిగిలి ఉండరు. యూరప్పై మేము యుద్ధానికి సిద్ధమే అని ప్రెసిడెంట్ పుటిన్ వ్యాఖ్యానించాడు. ఎందుకు మరి పుటిన్ ఈ రకంగా యూరప్ పైన విరుచుకుపడ్డాడు? దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ 28 పాయింట్ పీస్ ఫార్ములా ప్రజెంట్ చేశాడు. సో ఈ పీస్ ఫార్ములా మాస్కోకు రష్యాకు అనుకూలంగా ఉంది అనేది ఉక్రెయిన్ ఆరోపణ, అలాగే యూరోపియన్ దేశాల ఆరోపణ. అందువల్ల వారు దీన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అది ప్రెసిడెంట్ పుటిన్ కోపానికి కారణం. బహిరంగంగా ప్రెసిడెంట్ పుటిన్ అన్నది ఏంటంటే, ట్రంప్ శాంతి కొరకు ప్రయత్నిస్తుంటే యూరప్ దాన్ని కాకుండా చూస్తోంది, అడ్డుపడుతోంది. సో యూరప్కు యుద్ధం చేయాలన్న కోరిక ఉంది, యుద్ధం ఆపాలని లేదు. సో ట్రంప్ ప్రయత్నాన్ని యూరప్ అడ్డుకుంటోంది అనేది పుటిన్ వాదన. ఎందుకంటే ఈ ప్రతిపాదనలో యూరప్ అంగీకరించనిది, ఉక్రెయిన్ అంగీకరించిన మేజర్ అంశం ఏంటంటే, ఇందులో ఇప్పటికే రష్యా ఆక్రమించుకున్న 20% భూభాగాలు రష్యానే ఉంచుకుంటుంది. దాన్ని విత్డ్రా కావాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఉక్రెయిన్ ఆర్మీని లిమిట్ చేయాలి. ఇలాంటి అనేక కండిషన్స్ రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఈ శాంతి ప్రణాళికను కనుక యాక్సెప్ట్ చేస్తే రష్యా మరింతగా రెచ్చిపోతుంది, దూకుడు ప్రదర్శిస్తుంది అనేటువంటిది యూరప్ ఆరోపణ. ఎందుకంటే ప్రెసిడెంట్ పుటిన్ ఈ వ్యాఖ్య ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, హంగేరియన్ ఫారెన్ మినిస్టర్ యూరప్ యుద్ధానికి సిద్ధమవుతుంది అని ఓ వ్యాఖ్య చేశాడు. దానికి స్పందిస్తూ ప్రెసిడెంట్ పుటిన్, మేము యుద్ధం చేయాలనుకోవడం లేదు యూరప్తో, కానీ యూరోపే యుద్ధం చేస్తే మేము దానికి సిద్ధమే అని ప్రకటించాడు. సో ఇదొక ఇప్పటి వరకు ప్రెసిడెంట్ పుటిన్ పైన యూరప్ ఆరోపణ కూడా అదే. ఉక్రెయిన్ విషయంలో మనం కాస్తంత రాజీ పడ్డా పుటిన్ ఇక నాటో సభ్య దేశాలైన ఇతర యూరోపియన్ కంట్రీస్ పైకి వస్తాడు అన్నది యూరోప్ చెప్తున్న వాదన. రష్యా దీన్ని ఖండిస్తూ వచ్చింది. రష్యాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ పుటిన్ హెచ్చరికతో యూరోప్ వాదన ఏంటంటే, ఇంకా చూడండి మేము ఏ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నామో ఇంకా అది నిజమవుతుంది అని. సో ఉక్రెయిన్ కూడా మొదటి నుంచి చెప్తున్నది ఏదో ఉక్రెయిన్ మనుగడ కొరకు జరుగుతున్న యుద్ధం కాదు, ఇది యూరప్ మనుగడ కొరకు జరుగుతున్న యుద్ధం అని గుర్తించాలి. ఈరోజు ఉక్రెయిన్ ఓడిపోతే జరిగేది నష్టం ఉక్రెయిన్కే కాదు, యూరప్కంతా నష్టం. పుటిన్ ఆగడు, రష్యా ఆగదు, ఇంకా తన వార్ ఎక్స్పాండ్ చేస్తుంది అనేది వీరి వాదన. సో తాజాగా పుటిన్ చేసిన వ్యాఖ్యలు ఈ భయాందోళనలు మరింత బలపరిచాయి. అఫ్కోర్స్ మేము యుద్ధం చేయాలని కోరుకోవడం లేదు అని కూడా వ్యాఖ్యానించాడు. ఇక పుతిన్ ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు? సో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యేంత వరకు అమెరికా, యూరప్ కలిసి ఉక్రెయిన్కు అండగా ఉంటూ ఉక్రెయిన్ రష్యాపై యుద్ధం చేయడానికి సహకరిస్తూ వచ్చాయి. కానీ ట్రంప్ ఎప్పుడైతే వచ్చాడో అమెరికా యూరప్ అలయన్స్ కాస్త బ్రేక్లో బీటల వారం మొదలుపెట్టింది. ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ అంటారు. ఈ ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్లో దెబ్బతినడం మొదలైంది. ముందుగా ట్రంప్ యూరోప్ను బెదిరించడం మొదలుపెట్టాడు. మీ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలి, ఫస్ట్ టర్మ్లో 2% ఆఫ్ జీడీపీ పెంచుకోవాలని చెప్పాడు. ఇప్పుడు 5% పెంచుకోవాలని చెప్పాడు. సో అవసరం వస్తే నేను నాటో నుంచి విత్డ్రా అవుతుంది అమెరికానికి కూడా హెచ్చరించాడు. సో ట్రంప్ బహిరంగంగానే రష్యాకు అనుకూల పొజిషన్ మొదటి నుంచి తీసుకుంటున్నాడు. అడపాదడపా కాస్త డిఫరెంట్గా మాట్లాడినా. యూరోప్ ఏమో పూర్తి స్థాయిలో ఉక్రెయిన్కి అండగా ఉంటే ట్రంప్ ఆ రకంగా అండగా లేకపోవడం, పైగా
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ను అవమానించాడు వైట్ హౌస్లో. నీ దగ్గర కార్డ్స్ లేవు, నువ్వేమీ చేయలేవు, ఇంకా యుద్ధ భూమిలో గనక ఉంటే నష్టపోయేది మీరే. సో శాంక్షన్స్తో పుటిన్ను ఒప్పించలేము. రష్యా బలమైన దేశం, ఉక్రెయిన్ బలహీనమైన దేశం. అందువల్ల మీరు అవసరం ల్యాండ్ ఫర్ పీస్ 20% భూభాగం రష్యా ఆక్రమించుకున్నది, దాన్ని వదిలేసైనా మీరు శాంతికి ఒప్పుకోవాలి. అమెరికా యూరప్ ఆయుధాలతో రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపలేము అన్నది ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అనేకసార్లు చెప్పారు. యూరప్ మాత్రం ఇంకా కంప్లీట్గా ఉక్రెయిన్కి అండగా ఉంది. సో ఈ అమెరికా యూరప్ల మధ్య వచ్చినటువంటి ఈ డివిజన్ను ట్రంప్ తనకు అనుకూల వైఖరి తీసుకోవడాన్ని ప్రెసిడెంట్ పుటిన్ ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకున్నాడు. అందుకే యూరోప్ను కూడా హెచ్చరించి, మేము అవసరం వస్తే మీ పైకి కూడా యుద్ధానికి వస్తాం మీరు కనుక ప్రయత్నిస్తే అని. అందువల్ల అమెరికా యూరప్ల మధ్య దూరాన్ని మరింతగా పెంచాలన్నది పుటిన్ లక్ష్యంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఉక్రెయిన్కు ఇప్పటికీ అండగా ఉన్న ఏకైక సోర్స్ యూరప్. సో ఆ యూరప్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, ఎలా అండగా ఉండాలి అని. ఉక్రెయిన్లో బలగాలు మోహరించాలా, ఆయుధ సాయం ఎంత చేయాలి అని. కొన్ని దేశాల్లోమో బలంగా ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్నాయి, మరికొన్ని దేశాలు లేవు. అందులో విత్ ఇన్ ద యూరప్ కూడా డివిజన్ క్రియేట్ చేయొచ్చు. అంటే రష్యా యుద్ధానికి వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఉక్రెయిన్ కాపాడడం కన్నా తమలు తాము కాపాడుకోవాలనే ఆలోచన కొన్ని యూరోపియన్ దేశాల్లో ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ వార్ వల్ల బాగా నష్టపోయిన యూరప్ ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరిగి ఇబ్బందుల్లో పడుతుంది అనే భావన ఉండొచ్చు. అందువల్ల యూరోపియన్ సాలిడారిటీ ఫర్ ఉక్రెయిన్ కూడా దెబ్బతీయడం పుటిన్ రెండవ లక్ష్యం. సో మూడవ లక్ష్యం ఏంటంటే యూరప్ కూడా ఈ ట్రంప్ ప్రతిపాదిస్తున్న పీస్ ప్లాన్కు తలవంచేలా చేయడం అనేది, అందుకు ఒత్తిడి చేయడం అనేది పుటిన్ ఉద్దేశం. అందువల్ల ఇప్పటికిప్పుడు యూరప్ పైన పుటిన్ యుద్ధం చేస్తాడని ఎవరు అనుకోరు. కానీ మేము యుద్ధానికి సిద్ధమని బెదిరించడం ద్వారా యూరప్కు గట్టి సిగ్నల్స్ పంపించడం అనేది ప్రెసిడెంట్ పుటిన్ ఆలోచన.